is like a condition. So which is like a condition in the table, like based on the input which we are giving in that particular column. For example, like if it is a gender, so we will be giving as a input values as M and F. So if we give other than that M and F, so it will show an error. Yeah. So if we give in the if we use check constraint for the gender column when we are creating a table, so it will allow us to take input values as only M and F. So whatever the values we have given in the check constraint, only those values will take as an input in the table. So because like theory side వచ్చేసరికి we will get knowledge by listening class and material, but questions అనేవి మన expecting range లో పడవు అన్నమాట. ఇంటర్వ్యూలో ఇట్లా అడుగుతారు, like how you define the check constraint అన్నప్పుడు to restrict any data in the sense other than that whatever we need to give as input, like whatever he tried just now, like మీ explanation ఎలా ఉంది అనేది అక్కడ check constraint ని define చేస్తుంది. Subquery set from class. Subquery set from class అలానే scalar values అలానే data manipulation language insert update delete అయితే ఉన్నాయి. వాటిని మనం subqueries యూస్ చేసి అలా delete చేయొచ్చు, అలా అప్డేట్ చేయొచ్చు, అలా అది చూద్దాం. లైక్ దిస్ ఇస్ టుడేస్ అజెండా. సో బేసికలీ subqueries గురించి లైక్ yesterday we have discussed on where class and having class. సో subqueries అంటే voice is low. Am I audible now? Someone texted on chat box. Sir, your voice is very low, sir. Everyone facing the same challenge? Yes, sir. Yes, sir. Now it's audible? Audible, sir. Yeah, cool. Okay. సో నిన్న మనం చెప్పుకున్నాం subqueries like two types ఉంటాయి, నార్మల్ subquery అండ్ కోరిలేటెడ్ subquery. సో నార్మల్ subquery అనేది ఏం చేస్తుందంటే లైక్ అవుటర్ లైక్ ఇన్నర్ లో ఉన్న subquery ఏదైతే లోపల subquery రాస్తామో ఆ subquery అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ ని అవుటర్ క్వైరీకి పాస్ చేస్తుంది. సో ఇన్నర్ క్వైరీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుటర్ క్వైరీకి పాస్ చేస్తుంది. సో దాని కింద మనం వేర్ క్లాస్ హ్యావింగ్ క్లాస్ చెప్తున్నాం. సో ఇక్కడ కోరిలేటెడ్ సబ్క్వైరీ అంటే ఫస్ట్ అవుటర్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని ఇన్లైన్ లైక్ లోపల రాసిన సబ్క్వైరీకి పాస్ చేస్తుంది. సో దాని కింద మనం ఫ్రమ్ క్లాస్ చెప్పుకోవచ్చు. ఫ్రమ్ క్లాస్ అనేది ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం రన్ అయ్యి అది ఏ టేబుల్ నుంచి తీసుకురావాలనేది ఈ లోపల రాసిన అవుట్పుట్ లో ఉంటది కాబట్టి సో ఇది మనకి సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బయట రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ అంతా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో ఇది కోరిలేటెడ్ సబ్క్వైరీ కింద చెప్పుకోవచ్చు. So select as subquery can be written as form from clause of outer query. So output returns the subquery will be provided as the input of outer query. It is must to have an alias name for the output generated by a subquery. Column alias in subquery becomes column for outer query where they can be used at different class of outer query. సో ఇవి ఒక్కొక్కటి చూస్తే సో ఏంటి అనేది సో బేసిక్ గా ఇప్పుడు దాకా కాలమ్ అలియాసెస్ మాత్రమే మనం రాసాం, కాలమ్ అలియాసెస్ కి మాత్రమే మనం వెళ్ళాం అనమాట. సో బట్ కాలమ్ అలియాస్ కాకుండా ఇప్పుడు ఫ్రమ్ క్లాస్ లో రాసే సబ్క్వైరీకి అంటే లోపల రాసే సబ్క్వైరీకి ఖచ్చితంగా ఒక టేబుల్ అలియాస్ నేమ్ అనేది ఉండాలి. సో దీనికి ఒక టేబుల్ అలియాస్ నేమ్ అనేది ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, సెలెక్ట్ లో రాసిన ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఈ టేబుల్ నుంచి రావాలి అనేది మనం ఇక్కడ అలియాస్ నేమ్ ఇస్తాం కాబట్టి ఆ టేబుల్ నుంచి వస్తుంది. సో అలానే కాలమ్ అలియాసెస్ ఏమన్నా లోపల సబ్క్వైరీస్ లో మెన్షన్ చేసినప్పుడు అవే నేమ్స్ ఇక్కడ కాల్ చేయాలి. అదర్ దాన్ దట్ ఏ ఒరిజినల్ నేమ్స్ ని కాల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అవన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూస్తే తెలుస్తుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయ్ టేబుల్ లో 7 కాలమ్స్ 8 కాలమ్స్ ఉన్నాయి. అది కాకుండా మనం వేరే ఏ కాలమ్ ని కాల్ చేసినా ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అని ఎట్లయితే వస్తుందో సేమ్ థింగ్
అంటే లోపల రాసే టేబుల్ యొక్క సబ్ క్వైరీ ఏదైతే ఉందో ఆ సబ్ క్వైరీ ఫిజికల్ రిప్రజెంటేషన్ చేసేస్తుంది, లైక్ వర్చువల్ గానే బట్ ఫిజికల్ గా అది స్టోర్ అయిపోయినట్టు. సో దానికి ఒక అలియాస్ నేమ్ ఇస్తాం, ఏ అనో ఈ అనో జెడ్ అనో సంథింగ్ అలియాస్ నేమ్ ఇచ్చాం. సో అంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మొత్తం ఏ టేబుల్ నుంచి వస్తుంది, ఈ జెడ్ అనే టేబుల్ నుంచి వస్తుంది. సో జెడ్ లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ ని కాల్ చేస్తేనే మనకు వస్తుంది కాబట్టి సేమ్ అలానే వర్క్ అవుతుంది. సో మేబీ సింటాక్స్ సేమ్ ఇలానే ఉంటుంది. సెలెక్ట్ లో ఎక్స్ప్రెషన్స్ అన్ని మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని రాసుకుంటాం. ఫ్రమ్ ఇప్పటి వరకు ఫ్రమ్ టేబుల్ నేమ్ రాసాం, టేబుల్ నేమ్ కాకుండా సబ్ క్వైరీ రాస్తాం మళ్ళీ అక్కడ దానికి ఒక అలియాస్ నేమ్ ఇస్తాం. లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనేది మనం రాయకుండా ఎంప్లాయీ దగ్గర మళ్ళా సెలెక్ట్ ఎంప్లాయీ నంబరు, ఈ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ నంబరు ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఇది చూస్తే నా యొక్క ఇన్లైన్ వ్యూ అంటారు దీన్ని. ఇన్లైన్ వ్యూ అనే వ్యూ ఇన్ ది సెన్స్ వర్చువల్ టేబుల్ ని స్టోర్ చేసుకుంటుంది ఇది. సో వర్చువల్ గా ఇది ఒక టేబుల్ ని స్టోర్ చేసుకుంటుంది. ఈ టేబుల్ నుంచి మనం ఏ కాలమ్స్ అడిగామో ఆ కాలమ్స్ అడుగుతుంది. ఇప్పుడు నేను స్టార్ అడిగా కాబట్టి నాకు సేమ్ ఇదే అవుట్పుట్ వస్తుంది బయటకు కూడా. ఈ ఎంప్లాయీ నంబరు, ఈ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్ నంబర్. సో ఈ 4 కాలమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ఎంప్లాయీ టేబుల్లో. కాబట్టి నేను స్టార్ అంటే ఈ 4 కాలమ్స్ రావాలి. ఈ స్టార్ కాకుండా ఏదైనా 2 కాలమ్స్ కావాలన్నప్పుడు కూడా మీరు ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్ రాయొచ్చు, సాలరీ కావాలన్నా సాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్ రాయొచ్చు. సో ఏదన్నా నెక్స్ట్ వచ్చిన కాలమ్ రాసుకోవచ్చు ఈ 4 లోనే. అదర్ దాన్ దిస్ 4 నాకు ఎంజీఆర్ నేను టైప్ చేస్తే రాదు. సో అవుట్పుట్ కూడా ఒకటే. సో దీనికి ఖచ్చితంగా ఇన్లైన్ వ్యూ అనేది ఏదైతే సబ్ క్వైరీ రాస్తున్నామో దానికి అలియాస్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో ఈ ఈలో ఈ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంది. ఈ యొక్క ఇన్లైన్ వ్యూ యొక్క సబ్ క్వైరీ యొక్క అవుట్పుట్ ఈలో స్టోర్ అయింది. కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ కాకుండా ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ అని చేస్తుంటే ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో సెలెక్ట్ ఎంప్లాయ్ నంబర్, ఈ నేమ్, జాబ్, సాలరీ. ఓకే. ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్. లైక్ ఎంప్లాయ్ టేబుల్ బదులు మనం ఇంకో సబ్ క్వైరీలో ఏం రాశారంటే సెలెక్ట్ ఈఎంపి లైక్ సారీ ఈఎంపి నంబర్, ఈ నేమ్, లైక్ జాబ్ రాయాలని ఇక్కడ జాబ్ రాయాల. సో ఫస్ట్ నా ఇన్లైన్ వ్యూని ఎగ్జిక్యూట్ చేసుకుంటే సో ఎంప్లాయీ నంబరు, ఈ నేమ్, సాలరీ ఈ 3 ఉన్నాయి. సో ఈ 3 కాకుండా నేను అవుటర్ క్వైరీలో ఏం చేసా, జాబ్ అని ఎక్స్ట్రాగా పెట్టా. సో జాబ్ అని ఎక్స్ట్రాగా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా చూడండి ఇన్వాలిడ్ కాలమ్ అని వస్తుంది అక్కడ. ఇన్వాలిడ్ కాలమ్ నేమ్ జాబ్. ఎందుకంటే అసలు ఈ టేబుల్లో నిజంగా ఎంప్లాయీ టేబుల్ నాకు లేనట్టేగా, ఇది నా ఒరిజినల్ టేబుల్ అవుతుంది ఇప్పుడు. సో ఈ ఒరిజినల్ టేబుల్ ఈలో వెళ్ళి డంప్ అవుతుంది. సో నాకు ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. అదర్ దాన్ దట్ నాకు ఎంప్లాయీ టేబుల్ లో ఒరిజినల్ గా నాకు జాబ్ ఉందని చెప్పి నేను జాబ్ రాస్తే ఇక్కడ ఇన్వాలిడ్ కాలమ్, ఎందుకంటే ఇది ఇన్లైన్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ సబ్ క్వైరీలో ఖచ్చితంగా ఉన్న కాలమ్సే సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఉండాలి. అలాగే ఈ సబ్ క్వైరీలో రాసిన కాలమ్ అలియాసెస్ నేమ్స్ తోనే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలరీకి ఏదో నేమ్ ఇచ్చా, సో ఆ కాలమ్ అలియాస్ దే మనం సెలెక్ట్ లో కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, లైక్ సారీ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, పే అన్నారు. ఓకే. డిపార్ట్మెంట్ నంబర్ ఫ్రమ్ సబ్ క్వైరీ స్టార్ట్స్ సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, సాలరీ యాజ్ పే. సాలరీకి ఇక్కడ కాలమ్ అలియాస్ నేమ్ పే ఇచ్చారు ఫ్రమ్ ఎంప్లాయీ. సో నా ఇన్లైన్ వ్యూ ఎగ్జిక్యూట్ చేస్తే ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నంబర్, పే అనేది ఉంది. అంటే ఇప్పుడు నా ఫిజికల్ నా ఒరిజినల్ టేబుల్లో పే అనే కాలం ఉంది. సో ఆ పే అనే కాలమ్ ని కాల్ చేస్తే వస్తుంది. అదే కదా ఇక్కడ శాలరీ అన్నారు కదా అని చెప్పి శాలరీ కదా అలియాస్ నేమ్ ఇచ్చాను కదా అని చెప్పి మనం శాలరీ అని కాల్ చేయకూడదు, పే అనే కాల్ చేయాలి. ఎందుకంటే టేబుల్లో ఉండే కాలమ్ నేమ్స్ ని మనం కాల్ చేయాలి. కాలమ్ అలియాస్ నేమ్ ఇవ్వలేదు ఇక్కడ మనం, సో అందుకనే ఎర్రర్ వస్తుంది దాని నుంచి. కాలమ్ అలియాస్ నేమ్ సంథింగ్ లైక్ ఏ.
So where pay greater than 2500. So pay greater than 2500 వాళ్ళు మాత్రం వచ్చారు సాలరీస్ మాత్రం. సో ఇక్కడ వరకు మీరు ఎగ్జిక్యూట్ చేయాలన్నా సేమ్. సో అన్ని వచ్చాయి. సో ఫిల్టర్ చేసి ఆ పే లోంచి మనం గ్రేటర్ దాన్ 2500 వాళ్ళు మాత్రం ఫిల్టర్ చేస్తాం. సో సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, సాలరీ, DRNK సంథింగ్ లైక్ ఇది అలియాస్ నేమ్ ఉంటుంది కాలమ్ కి. ఫ్రమ్ subquery start, select employee number, e-name, salary, dense rank over order by salary, దాని కాలం alias name ఇది ఇచ్చాం. సో ఈ కాలం ర్యాంకింగ్ కాలం మనకి ఏదైతే డిరైవ్డ్ కాలం వస్తుందో ఇక్కడ, సో ర్యాంక్ అనేది మనం డిరైవ్ చేస్తున్నాం ఇక్కడ. సో అడిషనల్ గా మనకు ఒక కాలం వస్తుంది టేబుల్లో. సో 1 2 3 సంథింగ్ లైక్ ర్యాంక్స్ వస్తాయి. సో ఆ కాలమ్స్ ని మనం కూడా కాల్ చేయొచ్చు సబ్క్వెరీలో. సో ఇంత వర్క్ చేస్తే ఏమొచ్చింది, ఫస్ట్ నేను ఇన్లైన్ వ్యూ వర్క్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సో నాకు బేస్డ్ అపాన్ ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ అడిగాం వచ్చింది, ఈ నేమ్ ఓకే, శాలరీ ఓకే. సో డెన్స్ ర్యాంక్ దేని చేస్తున్నాం, ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసైడింగ్ చేసాం. సో ఓవర్ ఆర్డర్ బై శాలరీ డిసైడింగ్ చేస్తే ఆటోమేటిక్ గా శాలరీ డిసైడింగ్ అయింది. వాటికి ర్యాంక్స్ ఇచ్చింది డెన్స్ ర్యాంక్ 1 2. డెన్స్ ర్యాంక్ అంటే వితౌట్ స్కిప్ కాబట్టి 1 2 2 3 4 5 6 7 8 9 9 మళ్ళీ 10. సో వితౌట్ స్కిప్ నాకు ర్యాంక్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, సబ్ క్వెరీలో ఉంది కాబట్టి ఇది నా మెయిన్ టేబుల్ అయింది కాబట్టి ఈ టేబుల్లో ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ అదంతా టేబుల్ వేర్ ఈ కాలమ్ నేమ్ స్పెసిఫై చేసి వేర్ గ్రేటర్ లైక్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇవ్వచ్చు. మేబీ యువర్ క్వశ్చన్ ఈస్ దిస్ ఓన్లీ వెంకట్. సో ఇప్పుడు మీకు సెకండ్ హైయెస్ట్ మాత్రమే కావాలి, ఓన్లీ సెకండ్ హైయెస్ట్ వాల్యూస్ మాత్రం వచ్చాయి, సెకండ్ లైక్ హైయెస్ట్ పేడ్ సాలరీస్ మాత్రం. సో అట్లా ఈ సబ్ క్వైరీలో మనం ఒక టేబుల్ ని మెన్షన్ చేసేసి ర్యాంకింగ్ ఇచ్చేసి, సో ఈ టేబుల్ ని మనం ఇన్లైన్ కింద వ్యూ అంటే మన బేస్ టేబుల్ ఇది. సో మన బేస్ టేబుల్లో మనం నార్మల్ గా ఎలా అయితే వేర్ ర్యాంక్ ఈక్వల్ టు 2 వేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాము. సో అలా వేర్ ర్యాంక్ ఈక్వల్ టు 2 అని రాస్తే 2 లో ఫిల్టర్ అయిన 2 వచ్చేస్తాయి. సో వాళ్ళిద్దరికి 3000 కాబట్టి అవుట్పుట్ వస్తుంది. సో యూ క్యాన్ చేంజ్ జస్ట్ ఈ లాజిక్ ని రాసి ఎన్నిసార్లు కావాలన్నా, మీకు 5th హైయెస్ట్ సాలరీ కావాలన్నా మార్చుకోవచ్చు. సో ఈ యొక్క లాజిక్ రాసారు, జస్ట్ మీరు ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తారు అంతే. ఓకే, సో write a query to display first mth max like maximum salary earning employee details. Anyone wants to try this? సో ఫస్ట్ చిన్న లాజిక్ ఏంటంటే దానికన్నా ముందు nth అనేవి ఇంపార్టెంట్. సో వాళ్ళు n అన్నప్పుడు మనం ఏం మెన్షన్ చేయాలి, ఎంత అన్నప్పుడు మనం ఏం చెప్పాలి. n అన్నప్పుడు ఫస్ట్ 3 కావచ్చు, ఫస్ట్ 5 కావచ్చు, ఫస్ట్ 6 కావచ్చు. వాళ్ళు ఫస్ట్ మాక్సిమం 2 ఎంప్లాయీస్ అడగచ్చు, ఫస్ట్ హైయెస్ట్ సాలరీ పెయిడ్ 2 ఎంప్లాయీస్ అడగచ్చు. సో అప్ టు n వరకు ఏదైనా అడగచ్చు వాళ్ళు మనకున్న స్కోప్ లో. ఎంత అంటే ఎగ్జాక్ట్ వాల్యూ 5th 6th, నాకు హైయెస్ట్ 10th పెయిడ్ సాలరీ ఎవరు అనేది కావాలా, నాకు ఫస్ట్ పెయిడ్ సాలరీ ఎవరు అనేది కావాలి. సో ఎగ్జాక్ట్ సింగిల్ వాల్యూ, ఇది nth అప్ టు దట్ మార్క్ అనేది డిఫరెన్స్ అన్నమాట. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ట్రై దిస్ నౌ, రైట్ ఎ క్వరీ టు డిస్ప్లే ఫస్ట్ n మాక్సిమం ఎర్నింగ్ సాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ n లో నేను ఒక 5 పెడదాం అనుకుంటున్నాను. Anyone wants to give a try? If n is 5, then select. Yeah, select E-name. E-name, all those employees maybe. Comma salary. From. I mean open parenthesis. Select E-name, salary, comma dense rank over order by salary descending.
We'll give alias name drnk, d rank. From employee table, close bracket. We'll give alias name e, where drnk equal to, sorry, not equal to, it's less than 6. DCC order by salary. One second here. Order by salary. so cool. One, two, three, four, five. So just ఈ లాజిక్ ని మనం మార్చుకుంటాం whenever we wants to change. Good Venkat, like whenever we wants to change we will change this logic, like అది 5 అవ్వచ్చు, 6 అడగండి, 10 అడగండి, లేదా అది గ్రేటర్ దాన్ అడగండి, జస్ట్ ఈ రెండింటిని మారిస్తే మనకు సరిపోద్ది. ఆ ర్యాంకింగ్ మన పెయిడ్ సాలరీస్ అనేవి వచ్చేస్తాయి. సో ఎంత అన్నప్పుడు సేమ్, జస్ట్ ఇదంతా లాజిక్ రాసి గ్రేటర్ దాన్ లెస్ దాన్ బదులు ఈజ్ ఈక్వల్ టు పెడతాం అంతే. సో ఫస్ట్ హైయెస్ట్ శాలరీ కావాలన్నప్పుడు అతనిది, లేదా 5th హైయెస్ట్ శాలరీ, లేదా 6th హైయెస్ట్ శాలరీ కావాలన్నప్పుడు అతనిది 6th హైయెస్ట్ శాలరీ, 10th హైయెస్ట్ శాలరీ కావాలన్నప్పుడు అతని వాల్యూ. జస్ట్ ఈ లాజిక్ మారుస్తుంది. ఇదంతా ఒకటే. సో ఇన్లైన్ వ్యూ కింద యాక్సెప్ట్ చేసిందంతా మనకి అవుటర్ క్వైరీలోకి వచ్చి పడుతుంది, ఫైన్. జస్ట్ ఈ వేర్ క్లాస్ లో ఉన్న మన ర్యాంకింగ్ లో ఆ ర్యాంక్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మన డేటా ప్రకారం. ఎంతకి ఎన్కి అదే డిఫరెన్స్. సో రైట్ ఏ క్వైరీ టు డిస్ప్లే ఫస్ట్ 5 రికార్డ్స్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్. సో ఫస్ట్ 5 రికార్డ్స్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ కి దీన్ని మీరు ఎలా రాస్తారు? సేమ్. మేబీ టాప్ అనేది కూడా మనకు ఒక ఫంక్షన్ ఉంది, టాప్ 5 rows. సో వెంకట్ మీరు ఇది వెళ్ళారు కదా, ఇది మీరు చూసా అన్నారు కదా. Yes. సెలెక్ట్ టాప్ 5 Top 5. టాప్ 5 rows ఫ్రమ్ టేబుల్ నేమా? We need to give column names. Top 5 ఇవ్వాలి column అంటే names. రోస్ కాదు, Column names. Top 5 star. అంటే ఇప్పుడు మనం ఏ కాలం అయితే ఇస్తాం ఆ కాలం లో టాప్ 5 వస్తున్నాయి. అంటే ఇప్పుడు స్పేస్, సారీ, అక్కడ కామా ఉండదండి. సెలెక్ట్ టాప్ 5. అక్కడ కాలం నేమ్ మనకి ఏ కాలం కావాలో ఆ కాలం ఇవ్వాలి. సో విల్ గివ్ అనుకుంటారా? కాలం వస్తేనే వస్తుంది అది. కాలం నేమ్ ఇవ్వాలి. విల్ గివ్ ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సెలెక్ట్ టాప్ 5 ఈ నేమ్స్, టాప్ 6 ఈ నేమ్స్ అలా. ఓకే ఓకే. సో లైక్ ఫస్ట్ 5 రికార్డ్స్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ లో 5 రికార్డ్స్ మాత్రమే కావాలన్నప్పుడు టాప్ ఈ ఆప్షనల్ లైక్ లేటర్ ఆన్ స్టార్టింగ్ సీక్వెల్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఈ కోడ్ త్రూ తీసారు, బట్ ఈ లేటర్ ఆన్ అప్గ్రేడేషన్స్ లో టాప్ అనేవి వచ్చినాయి. టాప్ 10, టాప్ 100, టాప్ ఫిల్టర్ అవుతాయి అనమాట. టాప్ 20, టాప్ 30, లైక్ ఆ రిక్వైర్మెంట్ తగినట్టు జస్ట్ ఆ కాలం నేమ్స్. అలా కాకుండా నాకు ఆల్ ద రికార్డ్స్ కావాలన్నప్పుడు ఏమన్నా ఉందా? ఎనీవన్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ బేసిక్ గా, బట్ మనకి ఇక్కడ సెలెక్ట్ స్టార్ కమా
రో నంబర్ యూనిక్ వాల్యూస్ ఇచ్చేస్తుంది కదా రో నంబర్ అనేది. రో అండర్ స్కోర్ నంబర్ రో నంబర్ ఓవర్ ఆర్డర్ బై సాలరీ. అది డూప్లికేట్స్ ఉండనేయండి ఉండకపోనేయండి లేదా ఎంప్లాయీ నంబర్ వేసుకుంటాం. ఎంప్లాయీ నంబర్ అది ఏమన్నా ఉండనండి ఆర్ సంథింగ్ లైక్ దీనికి రో నంబర్ RWN ఫ్రమ్ EMP దీనికి సంథింగ్ లైక్ all over yes. Someone started their video. Who is Sony? Who is Sony? Sony everandi. Sony, like if you are in call, just raise your voice. Hello, you are there, Sony. Ever Sony everandi? Like if you are audible or if you are something like that text box lo ping cheyandi ledante నేను remove చేస్తాను. సో దీనికి కాలమ్ అలియాస్ నేమ్ సంథింగ్ లైక్ ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ కమా రో నంబర్ ఇచ్చా. నా ఇన్లైన్ వ్యూ లో నేను రో నంబర్ ఇచ్చా. సో రో నంబర్ అనేది ఏం చేస్తుంది బేస్డ్ అపాన్ దిస్ యూనిక్ గా నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది 1 2 3 4 5 6 7 8 సేమ్ ఇక్కడ మనకి రో నంబర్స్ ఎలా అయితే వస్తాయో సీరియల్ నంబర్స్ అలానే మన రో నంబర్ వర్క్ అవుతుంది అది ఏ కాలమ్ మీద ఇచ్చినా. సో ఆ యూనిక్ వాల్యూస్ మనం తీసుకురావాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ కొట్టేసారు. స్టార్ అన్నప్పుడు సేమ్ ఈ ఎంటైర్ మనకు వచ్చేస్తాయి అవుట్పుట్ లో. వేర్ రో నంబర్ RNK సంథింగ్ లైక్ దీనికి నేను రో నంబర్ ఇచ్చిన RWN లెస్ దాన్ 6 సేమ్ ఇంతకు ముందు అవుట్పుట్. సో ఓన్లీ ఫస్ట్ 5 రికార్డ్స్. సో యూజింగ్ సబ్ క్వైరీస్ వి అచీవ్డ్ ఇట్. వెంకట్ సారీ టు ఇంటరప్ట్ లైక్ మనకి ఇది ఇందాక టాప్ 5 దాంట్లో కూడా వర్క్ అవుతుంది. జస్ట్ సెలెక్ట్ లేదు సేమ్ ఇదే క్వరీకి టాప్ 5 యూజ్ చేసి కూడా మనం అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. సెలెక్ట్ టాప్ 5 స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో అందరు డీటెయిల్స్ స్టార్ అంటే ఎంటైర్ డీటెయిల్స్. సో అట్లా ఇప్పుడు నన్ను మొన్న మధ్య ఎవరు అడిగారు ఆడ్ నంబర్స్ కావాలి ఈవెన్ నంబర్స్ కావాలి అంటే ఎలా అనేవి. సో ఆడ్ నంబర్ రావాలి అన్నప్పుడు లైక్ వి హ్యావ్ అన్ ఆప్షన్ సెలెక్ట్. సో ఓన్లీ ఆడ్ వాల్యూస్ మాత్రమే కావాలి. సేమ్ ఈ రో నంబర్ పొజిషన్ మళ్ళీ కోడ్ మొత్తం రాసింది కానీ సేమ్ లెట్ ఇట్ బి Ctrl+C and Ctrl+V. సో ఇక్కడ రో నంబర్ ని మారుస్తాం అంతే. సో రో నంబర్ ని ఎలా మార్చొచ్చు RWN by 2 is equal to 1 అంటే కండిషన్ ఫెయిల్. సెలెక్ట్ స్టార్ కమా రో నంబర్ ఓవర్ ఆర్డర్ బై ఎంప్లాయీ నంబర్ వేర్ ఓకే ఫ్రమ్ ఎంప్లాయీ. సో దీనికి సంథింగ్ లైక్ కాల్ చేసిన వేర్ రో నంబర్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 1. నాకు ఎందుకు ఇది రాలేదు? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay. So select star from అందులో where row నేను ఇది ఎగ్జిక్యూట్ చేశాను. Two, 3 వచ్చినాయి. సో ఫస్ట్ చూద్దాం. 1, 2, 3, okay. So where row number RWN by 2 is equal to 0 చూద్దాం.
సార్ అది రౌండ్ వాల్యూ తీసుకుంటుంది అనుకుంటా సార్. Round 1/2 value. అనేది 0.1/2 అనేది 0.5 అవుతుంది, ఇది 0 తీసుకుంటుంది. ఇంతకుముందు ఈక్వల్ టు 1 పెట్టేప్పుడు 2/2 1 వస్తుంది, 3/2 1.5 వస్తుంది. సో అది 1 గా కన్సిడర్ చేస్తుంది. By 4 ఇచ్చి equal to 0 పెడదాం. So every fourth value 1, 2, 3. Salary. ఏం చేస్తుంది, లైక్ 1, 2, 3, 4 లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ ని యూనిక్ గా నంబరింగ్ ఇచ్చింది. ఫైన్. బట్ నా యొక్క అవుట్పుట్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ ఇందులో రాసిన రో నంబర్ అనే కాలం డివైడెడ్ బై 2 అయితే ఇస్ ఈక్వల్ టు 0 అయితే సింగిల్ అవుట్పుట్ రావడం ఏంటి? అది ఇంటీజర్ వాల్యూ కన్సిడర్ చేసి ఈక్వల్ గా 2 అయినప్పుడు మాత్రమే అది తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిద్దాం అంటారు? 0 ఇద్దామా? ఇప్పుడు 1/2 అన్నప్పుడు 0.5 వస్తుంది. అప్పుడు ఇంటీజర్ వాల్యూ 0 ఒకటి కన్సిడర్ చేసి ఈక్వల్ అవుతుంది, 0 = 0. సో అప్పుడు ఫస్ట్ లో తీసుకుంటున్నాం. Select something like row number అనేది 1/2 అనేది సో అలాగే టూ బై టూ అనేది 0 వస్తుంది. సో 4/1/4 is equal to 0. ఈ వాల్యూస్ 0 తో కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, బట్ లాజికల్లీ ఇట్ గోనా వర్క్. ఈవెన్ ఫోర్త్ రికార్డ్ కూడా రాస్తుంది. Instead of slash you can give divided some percentage. Yeah. Sorry. On that day, the same thing on that day also. Yeah. Percentage 2 is equal to 1 అయితే percentage na. Okay, 1, 3, 5, 7, 9, 11, 13 like odd values మాత్రమే వచ్చాయి. Yeah, good catch. The same day like RL expression మనం చెప్పుకున్నప్పుడు కూడా ఈ percentage symbol మిస్ అయ్యాం. Let me note it down on a notepad. Okay. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇన్లైన్ వ్యూ అనేది మనకి యూనిక్ గా రో నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి బేస్డ్ అపాన్ ఎంప్లాయీ నంబర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎవ్రీ ఆడ్ వాల్యూ కావాలి. సో రికార్డ్ పొజిషన్ అట్ ఆడ్ నంబర్. సో ఆ ఆడ్ నంబర్ వీటికి ఆడ్ నంబర్స్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఆడ్ నంబర్స్ ఆ వాల్యూస్ వస్తాయి కాబట్టి సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదంతా టేబుల్ ఏ లో ఉంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ వేర్ రో నంబర్ %2 is equal to కండిషన్ ఫెయిల్. 1 కి ఈక్వల్ అయితే ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో అలాగే 0 కి ఈక్వల్ అయితే ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 2, 4, 6, 8, 10, 12, 14. సో అదే ఈవెన్ నెంబర్స్. సో ఎవ్రీ ఫోర్త్ రికార్డ్ ఆఫ్ ద ఎంప్లాయ్ టేబుల్ లో ఎవ్రీ ఫోర్త్ రికార్డ్ కావాలి అన్నప్పుడు 4 పెడతాం అంతే. 4, 8, 12 మన దగ్గర 14 ఉన్నాయి కాబట్టి తక్కువ. అట్లా మన దగ్గర వాస్ట్ డేటా ఉన్నప్పుడు అలా
You can play. Percentage, sorry, it's my bad, good catch. ఇది బై సింబల్ కాదు, పర్సంటేజ్ సింబల్ ఇస్తేనే లైక్ ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, స్కాలర్ సబ్ క్వైరీస్ ఆన్ స్కాలర్ లైక్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ రాసే దగ్గర కూడా మనం సబ్ క్వైరీ రాయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నాకు 2 డిఫరెంట్ టేబుల్స్ లో డి నేమ్ అనేది నాకు డిపార్ట్మెంట్ టేబుల్ లో ఉంది. సో ఆ డి నేమ్ నేను ఎలా జాయిన్ చేసి తీసుకురావాలా, ఎలా సబ్ క్వైరీస్ యూజ్ చేసి ఎలా తీసుకురావచ్చు, జాయిన్స్ యూజ్ చేయాలా అన్న లాజిక్ దగ్గరికి వెళ్తే, సెలెక్ట్ యాజ్ సబ్ క్వైరీ క్యాన్ బి రిటర్న్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ outer query where it returns the output of only one column, hence it is named as a scalar subquery. So only one column of the other query నుంచి మాత్రం తీసుకురాగలుగుతాం. సో దాన్నే స్కాలర్ సబ్క్వైరీస్ అన్నారు. సో బేసిక్ గా సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సెలెక్ట్ లో ఎక్స్ప్రెషన్స్ లేదా కాలమ్స్ రాస్తాం. ఇక్కడ సెలెక్ట్ ఈ నేమ్, ఎంప్లాయీ నెంబర్ అట్లా. సో అలా ఇంకొక దగ్గర ఇలా ఎక్స్ప్రెషన్ రాసే దాంట్లో కూడా ఒక సబ్క్వెరీ ఎక్స్ప్రెషన్ రాసేయచ్చు. దానికి అలియాస్ నేమ్ ఇచ్చి ఫ్రమ్ మామూలు మెయిన్ టేబుల్ వస్తాం. సో ఇదేమవుతుందంటే లైక్ వేరే టేబుల్లో ఉండే ఎక్స్ప్రెషన్ ని దీంట్లో క్లబ్ చేస్తుంది. అక్కడ సబ్ క్వైరీ వర్క్ అవడం వల్ల ఈ మెయిన్ టేబుల్ కి ఆ సబ్ క్వైరీ పాస్ చేస్తుంది. సో డిస్ప్లే సెలెక్ట్ సింపుల్ గా చూస్తే ఈ నేమ్ కమ జాబ్ కమ సాలరీ కమ డిపార్ట్మెంట్ నేమ్ అన్నారు. సో డిపార్ట్మెంట్ నేమ్ అనేది నాకు ఎక్కడ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ లో ఉంది. సో అది నాకు సబ్ క్వైరీ అవుతుంది. సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్, డిపిటి నేమ్, సారీ డి నేమ్ అనుకుంటా, డి నేమ్ ఫ్రమ్ డిపిటి టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. ఇప్పుడు ఇన్లైన్ వ్యూ డిపార్ట్మెంట్ నేమ్ ని తీసుకొస్తుంది, ఓన్లీ డిపార్ట్మెంట్స్ నేమ్స్ ని తీసుకొస్తుంది, డి నేమ్స్ ని. ఆ డి నేమ్స్ ని ఇందులో ఈ కమా తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ లో క్లబ్ చేస్తుంది. సో సెలెక్ట్ ఈ నేమ్, జాబ్, సాలరీ, ఆ డి నేమ్స్ అన్ని క్లబ్ చేసి ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అన్నప్పుడు, సారీ అలియాస్ నేమ్. We didn't use joins, right? Scalar, it returns only one column basically. So scalar row number record is nothing but, okay, select by using joins only we create also e name comma job comma salary comma d name. చూద్దాం, రెండు చూద్దాం. d name from ఎంప్లాయీ టేబుల్ బై యూజింగ్ జాయిన్స్ ఇది. సో ఎంప్లాయీ టేబుల్ కి నేను ఈ అనే కాలమ్ నేమ్ ఇచ్చాను. సో జాయిన్ ఇన్నర్ సంథింగ్ లేదు, సారీ జాయిన్ డిపార్ట్మెంట్, దానికి టీ అనే అలియాస్ నేమ్ ఇచ్చాను. సో ఆన్ కండిషన్ ఆన్ ఈ డాట్ డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డి డాట్ డిపార్ట్మెంట్ నంబర్. ఇది మన జాయిన్స్, బేసిక్ జాయిన్స్ కాన్సెప్ట్. సో ఇది డి డాట్, ఇవన్నీ ఈ డాట్. సో జాయిన్స్ చేసుకొని వాళ్ళ యొక్క అకౌంట్స్, వాళ్ళ యొక్క నేమ్స్ వచ్చినాయి. సో మనకి ఇక్కడ కూడా, సారీ మై బ్యాడ్, స్కాలర్ లో ఏంటంటే సేమ్ ఆన్ కండిషన్ మనం రాయాలి. సేమ్ స్కాలర్ లో కూడా ఆన్ కండిషన్ రాయాలి. సో సెలెక్ట్, సో ఇంత జాయిన్స్ మనం కాన్సెప్ట్ రాయకుండా ఈ నేమ్ కమా జాబ్ కమా సాలరీ కమా, ఇక్కడ మనం సెలెక్ట్ సబ్ క్వెరీ రాయొచ్చాను. సెలెక్ట్ డి నేమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. సో వేర్ where department number is equals to, like department table lo department number, DEPT lo unde department number is equals to
ఎంప్లాయీ టేబుల్ లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ EMP dot department number. Maybe this might be the syntax. సో దీనికి మనం అలియాస్ నేమ్ అనేది ఏదో ఒకటి ఇస్తాం, లేదా ఫ్రమ్ EMP. Let me check once. So dname from department table where department number is equal to employee lo unna department number aste chale on conditions kadandi like DEPT dot department number is equal to EMP dot department number on condition. So let me write select dname from department table where department number is equals to employee lo undedi employee dot department number. Then deep name something like organization teach so software lo pedite ఎందుకు అట్లా select name job salary ఇదంతా టేబుల్ నుంచి ఫ్రమ్ EMP టేబుల్లో డిపార్ట్మెంట్ మల్టీ పార్ట్ ఐడెంటిఫైర్ ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ కుడ్ నాట్ బి ఫౌండ్. మనకి ఇది వర్క్ అయింది ఇప్పుడు. ఇది కూడా వర్క్ అయింది. కూల్. ఇక్కడ లాజిక్ ఎలా వర్క్ అయిందంటే చూడండి, లైక్ సెలెక్ట్ డీనేమ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. మనకి కాకపోతే వేర్ క్లాస్ లో జస్ట్ ఈ డిపార్ట్మెంట్ టేబుల్ లో ఉండే డిపార్ట్మెంట్ నంబర్ ఇస్ ఈక్వల్ టు ఎంప్లాయ్ టేబుల్ లో ఉండే డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్ లైక్ జాయిన్ కండిషన్ లాగానే జస్ట్ ఆ జాయిన్ కండిషన్ ని వేర్ క్లాస్ లో ఇక్కడ పెడతాం, స్కాలార్ గా రాసేసాం. ఇన్ ది సెన్స్ dname from department where department dot department number is equal to ename dot employee table లో ఉన్న డిపార్ట్మెంట్ నెంబర్ కి ఈక్వల్ అయింది. సో ఈ dname అంతా వచ్చి ఈ ఎక్స్ప్రెషన్ లో ఫిట్ అవుతుంది. సో దానికి సంబంధించి సెలెక్ట్ ఈ dname జాబ్ సాలరీ ప్లస్ ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్. సో ఒకే అవుట్పుట్ ని మనం త్రూ జాయింట్స్ యూస్ చేసి మనం తెప్పించవచ్చు, త్రూ సబ్ క్వైరీస్ యూస్ చేసి తెప్పించవచ్చు, త్రూ సిటీఈస్ యూస్ చేసి తెప్పించవచ్చు. బట్ బెస్ట్ అప్రోచ్ ఏది, పర్ఫార్మెన్స్ వైజ్ బెస్ట్ అప్రోచ్ ఏది అంటే దానికే వెళ్తాం మనం. ఆ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం దేనికి వెళ్ళాలో ఆ అప్రోచ్ కి వెళ్తాం మనం. సో మీకు టైం పడుతుంది. ఈ కింద లైక్ 0.0000 సెకండ్స్ ఉంది. 14 రోజు ఎఫెక్ట్ అయినాయి. సో ల్యాప్టాప్ ఎవర్ వర్షన్ ఇదంతా లైక్ క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది కింద ఎల్లో కలర్ దాంట్లో టైం పడుతుంది. సో మీకు రావడానికి కపుల్ ఆఫ్ మినిట్స్ పడుతుంది. ఇప్పుడంటే 14-15 కాబట్టి మీరు ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకోలేరు. బట్ రియల్ టైమ్ లో సమ్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఊరికి మీరు అట్లా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అక్కడ టైం తీసుకుంటుంది, కపుల్ ఆఫ్ మినిట్స్ తీసుకుంటుంది. సో అప్పుడు మనకు అంత ఎక్కువ టైం తీసేసుకుంటుంది. అంటే జాయిన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కాలమ్ కీని ఫస్ట్ ప్రైమరీ కీని ఫారెన్ కీని వెతకాలి, వెతికిన దాన్ని ఫెచ్ చేసుకుని దాన్ని జాయిన్ చేయాలి, జాయిన్ చేసి ఏం కాలమ్ నేమ్స్ అడిగామో వాటిని తీసుకురావాలి. సో వాటికి టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్, అది టైం పడుతుంది. సో అట్లా మనకి ఆ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఏది ఉంటుందో ఆ యొక్క అప్రోచ్ కాదు. సో క్రియేటింగ్ న్యూ టేబుల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్.
సో ఒక టేబుల్ ని ఈవెన్ మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా సీక్వెల్ మీద వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతారు లైక్ యూనో మీరు బ్యాకప్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. కొంతమంది చెప్తారు, లైక్ కొన్నిసార్లు చెప్తారు బేస్ టేబుల్స్ అనేవి మనకు డిలీట్ అయిపోతే మనకు ఆ డేటా మొత్తం పోద్ది. సో ఆ డేటా మొత్తం పోకూడదు కాబట్టి ఆ బేస్ టేబుల్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మనం బేస్ టేబుల్స్ ని మాక్సిమం బ్యాకప్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ బ్యాకప్స్ ఎలా తీసుకుంటాము ఏంటి అంటే when a new table is created from existing table, it will supposed to copy metadata plus actual data. సో అలానే కాకుండా మీ ఆఫీస్ బ్రాంచ్ సంథింగ్ లైక్ ఎక్కడ హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేశారు. సో చెన్నైలో కూడా ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. సో అక్కడ లైక్ సేమ్ టేబుల్ అంతా ఒకటే ఉంటుంది, కాకపోతే ఎంప్లాయీస్ నేమ్స్ మారుతాయి. సో స్ట్రక్చర్ ఒకేలా ఉండాలి. నాకు ఆ బ్యాకప్ లైక్ నా డేటా ఉన్నట్టే ఉండకుండా నాకు విత్ మీరు ఇక్కడ టేబుల్ ని బ్యాకప్ అనేది ఓన్లీ స్ట్రక్చర్ ని మాత్రమే కాపీ చేయొచ్చు, లేదా విత్ అలాంగ్ విత్ డేటా కూడా కాపీ చేయొచ్చు. సో స్ట్రక్చర్ మనం ఎప్పుడు కాపీ చేయాల్సి వచ్చింది అంటే ఇలా కొత్త బ్రాంచ్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. సో కొత్త బ్రాంచ్ పెట్టినప్పుడు ఆ అవతల సైడ్ మన చెన్నైలో ఓపెన్ చేసే బ్రాంచ్ లో కూడా కాలమ్ నేమ్స్ అంతా ఒకటే. సో దాని యొక్క బాడీ స్ట్రక్చర్ అంతా ఒకటే. సో ఆ మెటా డేటా అంతా ఒకటే. యాక్చువల్ డేటా మాత్రం మారుతుంది, ఎందుకంటే ఎంప్లాయీస్ అక్కడ మారుతారు, కొత్తగా వస్తారు ఎవరో ఒకరు. సో మేబీ గోవింద్ రాజ్ పేరూరి లైక్ ఐఎమ్ మ్యూటింగ్ యూ బట్ యు ఆర్ అన్మ్యూటింగ్ అండ్ యు ఆర్ లైక్ కమింగ్ బ్యాక్. ఒకసారి చూసుకోండి, టచ్ అయిపోతున్నట్టుంది. సో అలా మారినప్పుడు మెటా డేటా మాత్రమే కావాలన్నా వీ క్యాన్ తెచ్చుకోవచ్చు ఫెచ్, అలానే ఒరిజినల్ డేటా బోత్ నాకు మెటా డేటా ప్లస్ యాక్చువల్ డేటా కావాలన్నా ఫెచ్ చేసుకోవచ్చు. సో దానికి యొక్క థింగ్స్ ఏంటంటే it also supposed to copy only metadata when condition is false. Column alias specifies for their column existing table becomes column is new table. Okay, constraints of existing table never copied. సో అలా కాపీ చేసినప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి కన్స్ట్రెయింట్స్ అనేవి ఒక టేబుల్ లో ఉన్నప్పుడు ఆ టేబుల్ ని కాపీ చేస్తున్నాం కదా అని ఆ కన్స్ట్రెయింట్స్ కాపీ అవ్వవు, ఓన్లీ టేబుల్ యొక్క డేటా మాత్రమే అవుతుంది. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ న్యూ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్. సో సెలెక్ట్ స్టార్ ఇంటూ ఎంప్లాయ్ సంథింగ్ న్యూ ఎంప్లాయ్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో 14 rows ఎఫెక్ట్ అయిపోయాయి చూడండి. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ న్యూ ఎంప్లాయ్ కొడితే ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ లైక్ మనం ఈ యొక్క ఫిజికల్ స్టోరేజ్ మనం చేయలేదు, జస్ట్ బ్యాకప్ ఫైల్ తీసుకుంటే 14 rows ఎఫెక్ట్ అయినాయి. అవి మనకి ఎక్కడ ఉంటాయి? అండర్ ది డేటాబేసెస్. నేమ్ రాంగ్ ఇచ్చారు. నో సార్, నేమ్ రాంగ్ ఇచ్చారు. డబుల్ ఈ ఉంది న్యూ లో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ NEWEE. సారీ, నేను రాంగ్ ఇచ్చాను. సారీ, ఫ్రమ్ ఇదే సేమ్ థింగ్. మన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ లో ఏదైతే ఉంటుందో ఈ ఎంప్లాయ్ టేబుల్ లో ఉండే అదంతా ఈ టేబుల్ లోకి వచ్చింది. బట్ ఇఫ్ యూ చెక్ ఇట్ విల్ బి అవైలబుల్ హియర్ అండర్ దిస్ కృష్ణ డెవలప్మెంట్ టేబుల్స్ సంథింగ్ లైక్ ఎంప్లాయ్ న్యూ ఎంప్లాయ్ అనేది నాకు స్టోర్ అయింది. సో ఇలా కాదు, నాకు ఓన్లీ మెటా డేటా మాత్రమే కావాలి, నాకు యాక్చువల్ డేటా అవసరం లేదు, ఓన్లీ మెటా డేటా మాత్రం కావాలి. దానికి ఏం చేయాలంటే కండిషన్ ఫెయిల్ చేస్తాను. సేమ్ సెలెక్ట్ ఇంటూ NEWEMP. సో సెలెక్ట్ స్టార్ ఇంటూ న్యూ టేబుల్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ వేర్ 1 is equal to 2. కండిషన్ ఫెయిల్. 1 is equal to 2 కాదు, 2 greater than 4 కండిషన్ ఫెయిల్, 4 greater than 2 కండిషన్ ఫెయిల్. సో అలా ఆ కండిషన్ ఫెయిల్స్ ఏదో ఒక ఫాల్స్ కండిషన్ రాస్తే ఆటోమేటిక్ గా
మీకు 0 rows ఎఫెక్ట్ అయినాయి. కానీ న్యూ ఎంప్లాయీని కాల్ చేస్తే ఇప్పుడు NEWEMP న్యూ ఎంప్లాయీని కాల్ చేస్తే ఓన్లీ మెటా డేటా మాత్రం ఉంటుంది. సో వెన్ కండిషన్ ఫెయిల్స్ ఓన్లీ మెటా డేటా మనం తీసుకురావచ్చు. వెన్ కండిషన్ రాయకుండా జస్ట్ మనం సెలెక్ట్ స్టార్ ఇంటూ కొత్త టేబుల్ నేమ్ ఫ్రమ్ మామూలు ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్ కొడితే ఆ టేబుల్ అనేది కాపీ అవుతుంది అనమాట. సో అలా ఓన్లీ మీ రిక్వైర్డ్ కాలమ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఏదైతే కాలమ్స్ కావాలనుకున్నారో ఆ కాలమ్స్ ని మీరు రాసుకొని కొత్త టేబుల్లోకి వేసుకోవచ్చు. సో డిఎంఎల్ లాస్ట్ టాపిక్ ఇన్ 5 to 10 minutes విల్ క్లోజ్ అప్. డిఎంఎల్ ఆపరేషన్స్ లో మనం సబ్ క్వైరీస్ ఎలా రాస్తాం అనేది okay, so insertion of a new rows, modification of existing rows, removing unwanted rows, collectively known as a data manipulation language basic. So it includes the following commands: insert, update, delete. Merge is not there in our concept. Insert, update, delete. So insert, update, delete అనేది సబ్ క్వైరీస్ యూస్ చేసి ఎలా రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ కొద్దాం. ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుందంటే this DML command is used to insert a row in the existing table. This entire insert మీద update మీద delete మీద వచ్చే syntax లు ప్లస్ అలాగే ఈ యొక్క డెఫినేషన్స్ మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సేమ్ థింగ్ విల్ బి. సో ఇట్ ప్రొవైడ్స్ its table inserting multiple rows at a time. Internet is unstable. Okay, inserting multiple rows at a time in a one table, inserting multiple rows at a time in a multiple tables. So మనకి ఈ 3 ways లో మనం ఇన్సర్షన్ అనేది చేయొచ్చు. సో అది ఎలా అంటే inserting one row one table. When one row is inserted at time in one table, it's supposed to store all columns or partial columns. When details inserted for required columns, the other columns will be stored by null values. ఓకే, సో ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్. సో మనం ఏదైతే చెప్పామో సో అలానే దీంట్లో 3 ways. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కాలమ్ అలియాసెస్ లైక్ కాలమ్స్ వాల్యూస్ లిస్ట్. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్ వాల్యూస్ 50 HR హైదరాబాద్. సో అలానే మనకు మామూలుగా డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT. కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ ఇది డెఫినేషన్ వైజ్ చెప్తే ఊరికి తలనొప్పి, అందుకే ఎట్లుంటుంది. సేమ్ మన ఇన్సర్షన్ ఎలా అయితే నేర్చుకున్నామో డిపార్ట్మెంట్ లో ఇప్పుడు 50 HR C సంథింగ్ లైక్ ECE నల్. సో ఎలా అయితే మీరు వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తారో ఇన్సర్ట్ చేసినప్పుడు అదర్ దాన్ దిస్ మీరు అన్రిక్వైర్డ్ కాలం ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు ఇంప్లిసిట్స్ వెళ్తారు. లైక్ నల్ రావాలి అనుకున్నప్పుడు ఎక్స్ప్లిసిట్ అన్నది అన్ని వాల్యూస్ నా దగ్గర ఉన్నప్పుడు, ఈ 3 కాలమ్స్ నా దగ్గర వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా వాల్యూస్ అని రాసి HR HYD ఓన్లీ 60 అడ్మిన్ అని ఇస్తే కాలమ్స్ అండ్ సప్లైడ్ వాల్యూస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లైక్ సరిపోలా. సో అందుకే నల్ నేను మామూలుగా ఎంటర్ చేశా. సో వాటిని మనం ఎలా చేస్తాం అంటే ఇలా వేస్తాం. ఇన్సర్ట్ డిపార్ట్మెంట్ టేబుల్, ఇన్సర్ట్ ఇంటూ డిపార్ట్మెంట్. సో కాలమ్ నేమ్స్ మాత్రం ఇస్తాం, జస్ట్ 2 కాలమ్ నేమ్స్ మాత్రం ఇస్తాం. 2 వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తాం, వాల్యూస్ 2 వాల్యూస్ ని. ఇది జస్ట్ నార్మల్ ఇన్సర్షన్ ఆఫ్ మన వాల్యూస్. సో అలానే జస్ట్ స్టార్టింగ్ లో చెప్పింది ఇక్కడ చెప్పారు అంతే, ఇంకేం లేదు. మీరేం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. మనం ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అని అక్కడ ఇంగ్లీష్ గా చెప్పాం. ఎక్స్ప్లిసిట్ లో అన్ని వాల్యూస్ ఉన్నప్పుడే ఆ యొక్క ఇన్సర్ట్ అవుతుంది. సో అన్ని వాల్యూస్ లేకుండా ఓన్లీ 2 వాల్యూస్ ఇస్తున్నప్పుడు మీరు సప్లైడ్ వాల్యూస్ తక్కువ అని ఎర్రర్ వస్తుంది. సో దాన్ని మీరు ఇవ్వడానికి ఇలా ఇంప్లిసిట్ మెథడ్ లో వెళ్తారు. కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసి సేమ్ అదే ఇక్కడ మళ్ళీ రిటర్న్ చెప్పారు. సో ఇన్సర్ట్ మల్టిపుల్ రోస్ ఇన్ వన్ టేబుల్. So select as subquery can be written under the insert query. Output returned by subquery can be used by insert query to insert the rows into an existing table. So దాని యొక్క సింటాక్స్ ఎలా అంటే ఇప్పుడు subquery యూస్ చేసి సింటాక్స్ ఎలా అంటే insert into table name columns list select query. So select employee 8 something like insert employee 8. ఇప్పుడు నా employee 8 అనేది వస్తుంది. Select star from employee. దానికి ముందు నేను క్రియేట్ చేయాలి.
సో 14 rows ఎఫెక్ట్ అయినాయి. Select star from EMP2. సో ఆల్రెడీ 14 to 14 ఇన్సర్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆ వాల్యూస్ డైరెక్ట్ గా కొత్త టేబుల్లో డంప్ అయిపోతాయి అనమాట. సో ఆల్రెడీ ఇంతకు ముందు బ్యాచెస్ అప్పుడు కూడా సేమ్ థింగ్ అది మనం చెప్పినప్పుడు. సో 14 + 14 + 14 మన దగ్గర రికార్డ్స్. సో వన్స్ మల్టిపుల్ రోస్ అనేవి ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 2 ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందో సో వాటిలో ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఇన్సర్ట్ ఎంప్లాయీ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సేమ్ పైన ఇన్సర్ట్ చెప్పుకున్నట్టు మనం లైక్ ఇన్సర్ట్ ఇంటూ అని మనం ఎలా అయితే రాసామో సేమ్ ఇన్సర్ట్ ఎంప్లాయీ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది సబ్ కమాండ్ కింద లైక్ సబ్ క్వైరీ కింద యాక్ట్ చేస్తుంది. సో అలానే ఏదైనా రిక్వైర్డ్ కాలమ్స్ కావాలన్నా ఇన్సర్ట్ ఎంప్లాయీ టు ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ నంబర్ ఈ నేమ్ జాబ్ సాలరీ ఓన్లీ మనకు కావాల్సినవే రాసాం. సో సెలెక్ట్ ఎంప్లాయీ నంబర్ ఈ నేమ్ జాబ్ సాలరీ మాత్రం మనం కాల్ చేసాం ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. Comma, where is comma? Employee number, e-name, job, salary. Okay. సో 14 rows ఎఫెక్ట్ అయ్యాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 2 చేస్తే ఓన్లీ నాకు ఆ కాలమ్స్ మాత్రమే ఇన్సర్ట్ అవుతాయి, మిగిలిన వాటికి నల్స్ వస్తాయి. ఏ కాలమ్స్ అయితే అడిగానో ఎంప్లాయీ నంబర్ ఈ నేమ్ జాబ్ ఏవైతే ఇన్సర్ట్ అవ్వాలన్నానో అవి మాత్రం ఇన్సర్ట్ అవుతాయి, మిగిలిన వాటికి నల్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి ఆటోమేటికలీ. సో బై యూజింగ్ సబ్ క్వైరీ ఇది ఇన్సర్ట్ ఇంటూ ప్రతి ఒక్క దాన్ని మనం సింగిల్ గా రాసుకుంటూ వెళ్లకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి కొత్త టేబుల్లోకి మీకు అవి డంప్ అవ్వాలి అన్నప్పుడు ఇన్సర్షన్ అనేది ఇలా చేసుకోవచ్చు. లైక్ సెలెక్టెడ్ కాలమ్స్ కావాలన్నప్పుడు సెలెక్టెడ్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ స్టార్ అన్నప్పుడు అందులో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కొత్త టేబుల్లోకి వచ్చి డంప్ అవుతాయి, ఇన్సర్ట్ అవుతాయి. అప్డేట్ సేమ్ కన్ఫ్యూజన్ పార్ట్ లేకుండా, మళ్ళీ అప్డేట్ అంటే ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్ పార్ట్ లేకుండా సింపుల్ గా అప్డేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ ద సాలరీ ఆఫ్ స్మిత్ ఫ్రమ్ 800 to 1800. సో దీనికి మనం అప్డేట్ కమాండ్ ఎట్లా రాస్తాం, అప్డేట్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తాం? సో సెలెక్ట్ కదా అప్డేట్ అంటున్నారు. అప్డేట్ సాలరీ నార్మల్ గా అప్డేట్ చేయాలి అన్నప్పుడు నార్మల్ జనరల్ సింటాక్స్ నాకు ఇప్పుడు 800 to 1800 అవ్వాలి. సో ఎలా రాస్తా చెప్పండి ఎనీవన్? Kirti, you are there? Yes, sir. Yeah. How to update salary of Smith 800 to 1800? Just normal, not using subquery. Normal update syntax. Replace by using replace from using- 800 limits like No, I'm asking update by using update command. How to update the salary of Smith from 800 to 1800? In the second day of class, we discussed DML operations, insert, update, and delete. Using set command. Yeah, how? I think update sal from table name where set From EMP set sal equal to 1800. Already 1800 ఉన్నట్టుంది. Okay, 900. where e-name or something we have to where e-name Where? Smith. E-name is equals to Smith.
update from employee, set salary is equal to 1900, where Smith is equal to 1800, where e-name is equal to Smith. Incorrect syntax near from అంటారు. అక్కడ సాలరీ ఫ్రమ్ అనేది తీసేసేయండి వెంకట్. అప్డేట్ ఎంప్లాయీ టేబుల్లో సెట్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు 1900 చేస్తున్నాం. ఎవరికి? స్మిత్ అనే అతనికి. సో బిఫోర్ దట్ ఐ వాంట్ టు చెక్ మై సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు నా యొక్క స్మిత్ సాలరీ ఎంత ఉందంటే 1300 ఉంది. సో నేను 1900 చేస్తున్నాను. సో 1 రో ఎఫెక్ట్ అయింది. మళ్ళీ నా ఎంప్లాయీ టేబుల్ చూస్తున్నాం. సో 1900 అయింది 1300 నుంచి స్మిత్కి. సో ఇది నార్మల్ అప్డేషన్. మనం ఎట్లా యూ క్యాన్ ట్రై ఆఫ్లైన్, మీరు ఆఫ్లైన్ లో చూసుకోవచ్చు అప్డేషన్ ప్రాసెస్. బట్ బై యూజింగ్ సబ్ క్వైరీస్ అప్డేషన్ ఎలా ఉంటుంది అంటే, when multiple columns are used with update command, all the columns get updated at a time. Single column has modified, like single column cannot be used for more than once. When single column has modified, when different values, we need to use case expression subqueries under update query. So select subquery can be written under update query. Output returned by subquery can be used by updating the data in outer query. Okay. So ఇవి యొక్క దీని యొక్క రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే, అప్డేట్ ది సాలరీ ఆఫ్ స్మిత్ విత్ ది సాలరీ ఆఫ్ మిల్లర్. స్మిత్ యొక్క సాలరీ మిల్లర్ యొక్క సాలరీతో అప్డేట్ అవ్వాలి. సో ఫస్ట్ దానికి మిల్లర్ యొక్క సాలరీ ఏందో మనకు తెలియాలి. సో మిల్లర్ యొక్క సాలరీ 1300, స్మిత్ యొక్క సాలరీ 1900. సో ఇతని సాలరీతో అప్డేట్ అవ్వాలి. అది లైక్ సాలరీ ఇతని సాలరీతో అప్డేట్ అవ్వాలి 1300 తో. సో 1900 పోయి మనకు 1300 రావాలి ఇక్కడ. సో దీనికి మనం సబ్ క్వెరీ రాస్తాం బై యూజింగ్ అప్డేట్. సెలెక్ట్ like everyone wants to give a try. Anybody? Okay, Venkat. Update. Yeah, just try. Yeah. So, update. Update kaadu manaku sub query. Okay, update. Yeah, sure. Update. Table name. Employee. Next, set. సో ఇప్పుడు మనం అప్డేట్ చేస్తుంది సాలరీ కాబట్టి సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ పారెంథసిస్, ఓపెన్ బ్రాకెట్. దెన్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ లో వేర్ సెలెక్ట్ సాలరీ from employee table where e-name is equal to Miller, where e-name is equal to Miller, close bracket, where e-name is equal to Smith. సో నా ఈ యొక్క ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది, మిల్లర్ యొక్క సాలరీ తీసుకొస్తుంది 1300. సో ఇక్కడ అది ప్లేస్ అవుతుంది. సో అప్డేట్ ఎంప్లాయీ సెట్ సాలరీ ఈక్వల్ టు 1300 వేర్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్మిత్. దీన్ని డైనమిక్ కాకుండా మనం రేపొద్దున మిల్లర్ ఎంత మిల్లర్ది ఇప్పుడు 1300 కాబట్టి ఓకే, రేపొద్దున మిల్లర్ది నాకు 1500 2000 అబోనో ఉంది. సో అప్పుడు డైనమిక్ గా కోడ్ వర్క్ అవ్వాలి కాబట్టి సో డైరెక్ట్ గా అక్కడ సబ్ క్వెరీ రాసి సో 1 రో ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు నా టేబుల్ ని చూస్తే సో స్మిత్ యొక్క సాలరీ 1300, ఇంతకుముందు 1900 ఉండేది 1300. మిల్లర్ యొక్క సాలరీ 1300. That you can try in offline. So tell it same thing. Tell it లో కూడా
ద సేమ్ థింగ్ లైక్ డెలిట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది మనం ఎలా అయితే రాసామో వేర్ కండిషన్ యూస్ చేసి ఎలా అయితే డెలిట్ చేసామో అలానే సబ్ క్వైరీ యూస్ చేసి ఎలా చేయొచ్చు అంటే లైక్ ఈ పైన ఉండేవన్నీ మనం డెలిట్ బై యూజింగ్ వేర్ క్లాస్లు వేర్ ఇదంతా నార్మల్ మన యొక్క నేర్చుకున్న పార్ట్. సో సబ్ క్వైరీస్ యూస్ చేస్తే అట్లా అంటే delete all those employees. So select as a subquery can be written under delete query. Output returned by subquery can be used for deleting the records through outer query. Okay. Syntax ఏంటంటే delete from table name. So okay, delete from table name where expression రాస్తాం. where class లో expression రాసేస్తాం. Like operator లో example. So select query last లో. సో అది ఎలా ఉంటుందంటే delete all the employees whose salary is more than average salary of employees. దీనికి not only Venkat, I can see the multiple audience here. Just give a try at least. మనం దాన్ని కావాలంటే లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి no issues. Just give a try. Yeah, delete. One second guys. Yeah, delete. I think bracket delete EMP table name. Delete from EMP. Bracket open. Where? Subquery. Where? Cell. Sorry, where? Yeah, where equal to. Yeah. Delete from EMP. Select. Salary of Sorry, bracket. salary is greater than the average salary. Perfect. Select the average salary of salary from EMT. సో ఇక్కడ ఏమడిగారు క్వశ్చన్ అంటే delete all the employees whose salary is more than average salary of all employees అన్నాడు. అంటే మనకి ఫస్ట్ more than average salary ఎంతో కావాలి. సెలెక్ట్ average salary of average salary from employee table ఇస్తే మనకి దాని యొక్క average salary వస్తుంది 2108. సో 2108 కన్నా నాకు ఎక్కువ ఉన్న వాళ్ళు డిలీట్ అయిపోవాలి. సో నా మెయిన్ టేబుల్ ఎంప్లాయీ అనేది నేను బ్యాకప్ ఉండదు కాబట్టి లైక్ నేను ఎంప్లాయీ 2 పెట్టుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. సో delete from employee 2 where salary greater than ఇక్కడ హార్డ్ కోడెడ్ పార్ట్ బదులు సబ్ క్వెరీ రాస్తాను. 24 rows ఎఫెక్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, ఎందుకంటే నా మెయిన్ బేస్ టేబుల్ పోతే ప్రతిసారి నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP2. సో మాక్సిమం 24 rows ఎఫెక్ట్ అయిపోయి ఎవరి సాలరీస్ అయితే సాలరీస్ మీద చూస్తే ఎవరి సాలరీస్ అయితే 2108 కన్నా ఎక్కువ ఉన్నాయి వాళ్ళందరూ పోయాయి. సో వాళ్ళందరికన్నా తక్కువనే, ప్రతి ఒక్క సాలరీ వాళ్ళందరికన్నా తక్కువనే ఉంది ఆ టేబుల్ మీద. సో అప్రోచ్ అనేది మైండ్ సెట్ అనేది మనకి లైక్ ఎక్కడ హార్డ్ కోడెడ్ పార్ట్ పెడుతున్నాం దాన్ని ఎక్కడ మనం డైనమిక్ గా చేయాలి అన్నప్పుడే మనం విల్ బి కాల్డ్ యాస్ ఎ ప్యూర్లీ డెవలపర్. షూర్. మేబీ ఆఫ్లైన్ లో మీరు అది ట్రై చేయండి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్. ఓకే, ఓవరాల్ గ్లాన్స్ మీద వస్తే మనం ఫ్రమ్ క్లాస్ సబ్ క్వెరీ సెట్ ఫ్రమ్ క్లాస్ అండ్ లెట్ మీ స్టాప్